ఏం హ్యాపీగా ఉన్నావు? వినాయక చవితి వచ్చింది కదా, ఇంకా మా వీధి మొత్తం సందడే. ఎందుకు నీకు వినాయక చవితి అంటే ఇష్టం? అందరూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటారు కాబట్టి. ఏంది మీ విగ్రహం చిన్నగా ఉంది? మేము దేవుడిని అడుగుల్లో కాదు, భక్తితో కొలుస్తాం. నువ్వు దేవుని ఏం కోరుకుంటావు? అని అనుకున్నది సాధించే బలం ఇవ్వమంట. వినాయక చవితి కదా, ఎలా అనిపిస్తుంది? ఆ వినాయకుడు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ వినాయక చవితిలో గొప్పతనం ఏమిటి? పేద గొప్ప తేడా లేకుండా వీధిలో అందరూ కలిసి సంతోషంగా జరుపుతారు. కాదు, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకుంటావు? నా కష్టాలను ఇవ్వు, అలాగే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇవ్వు అంట. నువ్వు వినాయక చవితిని ఎలా జరుపుకుంటావు? ఈ రోజు రాత్రి వినాయకుని ముందు చిందులేస్తూ ఆటలతో పాటలతో గొప్పగా చేస్తాం. మీకు చందగా చాలా డబ్బులు వచ్చాయి కదా, ఆయన చిన్న విగ్రహం పెట్టారు. మేము ఆ డబ్బుని గొప్పలు చెప్పుకొని కాదు, కడుపు నింపడానికి వాడతాం. నిన్న రాత్రి వినాయక మండపంలో ఏం చేశారు? మండపం మొత్తం డీజే పాటలతో కాకుండా భక్తితో నింపాం.